అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్ నగర్ పట్టణంలో కూడా పిల్లల మరి ప్రాంగణంలో ఈరోజు వేలాది మంది మహిళలు బతుకమ్మలను తీసుకొచ్చుకొని ఇక్కడ బతుకమ్మ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఇక్కడనే కాదు, ప్రతి టూరిజం స్పాట్లో, సాంస్కృతిక ప్రదేశంలో బతుకమ్మలు, దసరా పండుగ గొప్పగా జరగాలి, మహిళల ఆత్మగౌరవం ప్రతిబింబించేలాగా, వాళ్ళకు స్ఫూర్తి కలిగించేలాగా ఈ వారసత్వాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, వారసత్వాన్ని భావితరాలకు అందజేసే విధంగా చాలా గొప్పగా జరపాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈ పిల్లల మరి ప్రాంగణంలో ఏర్పాట్లు చేసినాం. మున్సిపల్ కమిషనరు, మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు ఇక్కడ జరిగినాయి. గౌరవ కలెక్టర్ గారు కూడా వచ్చి ఇక్కడ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్పంచుకున్నారు. ఇక్కడ ఉన్న వందలాది మంది మహిళలు అనేక గ్రూపులుగా ఉండి బతుకమ్మ ఉత్సవాలను చేసుకుంటూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఒక్కరోజే కాదు, దసరా వరకు కూడా అనేక రూపాల్లో, అనేక ప్రాంతాల్లో మహబూబ్నగర్ పట్టణంలోనే ఈ బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటాం. 25వ తారీఖు కూడా చాలా పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు జరుపుకోబోతూ ఉన్నాం. మహిళలందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి వారికి ఎక్కడ వీలుంటే అక్కడ, అనుకూలంగా ఉంటే అక్కడ ఈ బతుకమ్మ ఉత్సవాల్లో పాలు పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ, తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.